హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్ముకుచ్చి. నా నుండి ఒక రిక్వెస్ట్ అండి, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను వెజ్ పులావ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ మన దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మిల్ మేకర్ వేయాలంటే ముందే హాట్ వాటర్లో కొంచెం సోక్ చేసుకొని పెట్టుకోండి, బికాస్ డస్ట్ ఏదైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. తర్వాత పాన్ పైన ఆయిల్ వేసి నార్మల్గా మనం బిర్యానీకి వేస్తాం కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత నేను ఫస్ట్ క్యారెట్, పన్నీర్ అండ్ ఆనియన్ వేస్తున్నాను, బికాజ్ అవి కొంచెం ఎక్కువ టైం పడతాయి కదా కుక్ అవ్వడానికి. సో అవి 2 minutes అలా కుక్ అయిన తర్వాత సోక్ చేసుకున్న మిల్ మేకర్ అండ్ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను నేను. అవి కూడా మంచిగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో వేసుకోండి లాస్ట్లో, బికాజ్ టమాటో చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనేసి నేను ఇక్కడ లాస్ట్లో వేసాను. అది మీ ఇష్టం అండి, మీకు టేస్ట్కి తగ్గట్టు ఎలా అయినా వేసుకోవచ్చు. బట్ లాస్ట్లో వేస్తే కొంచెం అది ఎక్కువ కుక్ అవ్వకుండా టేస్ట్, ఫ్లేవర్ ఉండేటట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ మసాలాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అవుతుంది అండ్ ఫ్లేవర్ బాగా పడుతుంది వెజ్జీస్. అది ఒక 2 minutes అలా కుక్ అయిన తర్వాత మనకి ఎంత రైస్ ఉందో దాని క్వాంటిటీ ప్రకారం మనం వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొనేసి బాగా ఒక 5 minutes అలా బాగా మరగనివ్వండి. ఎందుకంటే ఎంత మరిగితే అంత టేస్టీగా పులావ్ రెడీ అవుతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందే సోక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes ఆ రైస్ని కుక్ అవ్వనివ్వండి. అంతే, మన పులావ్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.